ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఉదయకాల సమయంలో మన బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఒకసారి పరిశీలించుకుందాము. 50వ అధ్యాయము 16-17 వచనములు. భక్తిహీనులతో దేవుడు ఇట్లా సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదేమేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. ప్రైజ్ లార్డ్. ఇక్కడ దేవుడు భక్తిహీనులతో కూడా, అంటే తన పట్ల భక్తితో ఉన్నటువంటి విశ్వాసుల పట్లే కాదు, కానీ భక్తిహీనులతో కూడా దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారో ఈ వాక్యం మనకి ప్రబోధిస్తుంది. ఏమని చేస్తారంట భక్తిహీనులు? ఆయన కట్టడలనైతే వివరిస్తారంట, కానీ ఆయన మాటలను వెనక త్రోసేటటువంటి వారిగా ఉన్నారు. ఈరోజు మనము భక్తి మార్గము లేదా విశ్వాస మార్గము, మేము క్రైస్తవులము, దేవుణ్ణి విశ్వసిస్తున్నాము, దేవుణ్ణి వెంబడిస్తున్నాము అని మనం చెప్తున్నాము, కానీ భక్తిహీనుల వలె కొన్ని సందర్భాల్లో దేవుడు చెప్పే మాటలను మనం వెనుకకు తోసివేస్తున్నామా? దిద్దుబాటు నీకు అసహ్యము కదా అని వాక్యం మనకి చాలా స్పష్టంగా చెప్తుంది. ఈరోజు నువ్వు సరిచేసుకోవాల్సినటువంటి విషయం ఏదైనా ఉంది అని వాక్యం ద్వారా, దైవజనుల ద్వారా, లేదా మన సహోదరుల ద్వారా, విశ్వాసుల ద్వారా నీకు చెప్పబడినప్పుడు నువ్వు ఆ దిద్దుబాటును తృణీకరిస్తున్నావా, తోసివేస్తున్నావా? అయితే నువ్వు కూడా ఎవరి కేటగిరీలో ఉన్నట్లు? మనం కూడా ఆ భక్తిహీనుల కేటగిరీలో ఉన్నాం. కాబట్టి దిద్దుబాటును మనం సరిచేసుకుందాం. దేవుడు మాటకు విని లోబడి ఆయన యొక్క మాటను బట్టి, వాక్యాన్ని బట్టి, వచనాన్ని బట్టి మనం ముందుకెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. ఆయన సన్నిధానాన్ని మనం పొందుకుందాం. ఆమేన్.